చూపించాలా, ఇంటరాగేట్ చేయాలి కాబట్టి మాకు ఇవ్వండి అని అడుగుతారు. కోర్టు కూడా ఇది ఒక రొటీన్ ప్రొసీజర్ అనమాట. కోర్టు పోలీస్ కస్టడీకి ఇస్తుంది. ఆ ఇచ్చేటప్పుడు మీరు పొద్దున్నే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, సాయంత్రం హాస్పిటల్లో చూపించాలి, అతనికి కొట్టకూడదు, ఇట్లాంటివన్నీ పెడతది షరతులు పెట్టి ఇస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, వాడిని స్పాట్కి తీసుకెళ్ళామంటారు. తీసుకెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ వీడు ఒప్పుకున్నాడు, మా కస్టడీలో ఒప్పుకుని సోన్సో చోట కత్తి ఉందని చెప్పాడు, లేదా తుపాకు ఉందని చెప్పాడు, మేము వెళ్ళాము, అది రికవర్ చేశాము, ఇదిగో అని అక్కడ ఒక నలుగురు ప్రత్యక్ష సాక్షుల మధ్యన ఇవన్నీ తీసినట్టు చూపెడతారు. అప్పుడు కోర్టు కొంత బిలీవ్ చేస్తుంది ఇందులో. దాని మీద మేము ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించాం ఇవని కూడా చెప్పి వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్ కన్ఫర్మ్ చేసిందని చెప్పరు. ముందు అంతవరకు మేము ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించాం, ఇతను వాడిందేనా లేదా అన్నది తేలుతుందని. కొన్ని రోజులు పోయాక ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిందండి, ఇతనే చేశాడని తేలింది అంటారు. ఇదంతా ప్రొసీజర్. ఇది లేకుండా సార్ ఆడు దొరికాడు సార్ స్పాట్లో, ఇదిగో తుపాకీ, ఇదిగో కత్తి అంటే కేసు కొట్టేస్తారు. ఇది ప్రొవిజన్ దీంట్లో. అట్లాగే ఈ వర్మ గారు ఏం చెప్పదలుచుకున్నారంటే, ఆయన ఇంట్లో ఒక అగ్ని ప్రమాదం సంభవించింది. అది ఆర్పినటువంటి ఒక కానిస్టేబుల్ లోపల నోట్ల కట్టల వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది బాగా